పెద్దోళ్ళు చిన్నోళ్ళు మళ్ళీ మీ ముందుకు వచ్చామండి. ఈ రోజైతే అండి దెబ్బ రొట్టె చెరుకు పాకం తయారు చేసుకొని తిందామండి. అందుకనండి చెరుకు పాకం తయారయ్యే ప్లేస్కి అయితే వచ్చామండి. ఇదిగోండి మనం అయితే ఇప్పుడండి చెరుకు రసం తయారయ్యే ప్లేస్కి అయితే వచ్చామండి. ఒకసారి ఈ మిషన్ అది చూడండి. ఇక్కడైతే మనం ఒక రైతుని అడిగామండి చెరుకు రసం కావాలని. అబ్బా భలే ఉందండి. ఇలా చెరుకు పుట్టుతో అయితే కింద మంటాడతారండి. కంటిన్యూగా అలా మంట పెడుతూ ఉంటారు ఒక 2-3 గంటలు. అప్పుడే బాగా బెల్లం తయారవుతుంది. వచ్చేసామండి. ఈ రోజైతే దెబ్బ రొట్టె చేసుకొని చెరుకు పాకం మరగబెట్టుకొని అందులో ముంచుకొని తిందామని చెప్పాం కదండి. అయితే మనం అందరిలాగా బెల్లం తెచ్చుకొని ఏదో మరగబెట్టేసుకొని అందులో ముంచుకొని తినడం కాదండి. మనం న్యాచురల్గా చెరుకు రసం తయారయ్యే చోటుకి వెళ్ళి మనం చెరుకు రసం తెచ్చుకొని మరగబెట్టుకొని దాని పాకం కింద తయారు చేసుకొని తిందామండి. దెబ్బ రొట్టె పాకం కలుపుకొని తింటే భలే ఉంటుందండి. ఒక 2 రకాల దెబ్బ రొట్టెలు చేసుకుందామండి. ఒకటి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయలు, జీలకర్ర వేసి ఒకటండి. ఒకటి కొబ్బరికూరు, బెల్లం వేసి ఒకటండి. ఇప్పుడైతే కొంచెం సాల్ట్ వేసుకుందామండి. కొంచెం ఉల్లిపాయ ముక్కలు, అక్కడక్కడ మిరగాయ ముక్కలు, కొంచెం జీలకర్ర వేసుకొని రుబ్బుని బాగా రుబ్బుదామండి. రుబ్బడం అంటే రుబ్బురేళ్ళ కాదండి, గరిటె పెట్టి బాగా గలాయిందామండి. రుబ్బునైతే అలా మరీ ఎక్కువ టైట్గా కాకుండా మరీ లూజ్గా కాకుండా చేసుకోవాలండి. ఇదిగోండి లైవ్లో తెచ్చిన చెరుకు రసం. ఇదైతే ఇప్పుడు మనం వడకట్టుకొని డైరెక్ట్గా పొయ్యి మీద పోసుకొని మరగబెడదామండి. ఎక్కువ టైం అయితే పడుతుందండి, ఎందుకంటే చిక్కగా మరగబెట్టాలి. ఫస్ట్ అయితే లోతు పెనంలో ఆయిల్ అయితే పోసుకుందామండి. ఒక్కసారి ఆయిల్ పోసుకొని పెన్నం అంతా ఆయిల్ అయ్యేలాగా అటు ఇటు తిప్పేద్దామండి. ఫుల్గా ఆయిల్ వేయాలండి. రొట్టెకి కలుపుకొని రుబ్బుని పెన్నంలో అయితే వేసేద్దామండి. రుబ్బు అయితే వేసామండి. మనం చిన్న మంట మీద అలా కాలుస్తూ ఉండాలండి. చిన్న మంట లైట్గా, ఎక్కువ మంట పెట్టానుకోండి మాడిపోతుంది. కాబట్టి చిన్న మంట మీద అది అలా కాలుతూ ఇలా పొంగినప్పుడు అండి చిన్న నూనె అయితే వేస్తే అండి పొంగదండి. మనకు కూడా తెలీదు, అక్కడ బెల్లం పాకం చేస్తున్నారు కదండి బట్టి కాడ, వాళ్ళు అయితే చెప్పారండి చిన్న నూనె వేసుకుంటే బెల్లం పాకం ఎక్కువ పొంగకుండా ఉంటుంది బాబు అని చెప్పారండి. చెరుకు పాకాన్ని అయితే అండి అలా మెల్లి కలుపుతూ ఉండాలండి. అలా మరీ వదిలేసినా సరే గడ్డగడేసినట్టు అయిపోద్ది. దెబ్బ రొట్టె అయితే ఒక పక్క బాగా కాలిపోయిందండి. రెండో పక్క కాల్చడానికి పెనం అయితే సరిపోదండి. ఈ అట్టల రేఖ మీద తిరిగేసి కాలుతండి మంచి భలే కాలుతుందండి. దెబ్బ రొట్టె పెన్నం మించి అట్టల రేఖ మీద షిఫ్ట్ చేసామండి. రెండో పక్క అట్టల రేఖ మీద ఏమో సూపర్ కాలిపోద్దండి. అలా మెల్లగా ఉరిసుట్లు నూనె అయితే వేసుకుంటే
సూపర్గా కాలిపోద్దండి. ముందుగా జీలకర్ర ఉల్లిపాయలు వేసి ఒక రొట్టె కాల్చామండి. ఇప్పుడైతే మనం కొబ్బరికూర, బెల్లం, అలాగే యాలకుల పొడి వేసండి ఇంకో రొట్టె కాలుద్దామండి. కొంచెం కొబ్బరికూరు, అలాగే బెల్లం. బెల్లం ఎక్కువ వేయకూడదండి, అట్టు మళ్ళీ బాగోదు, ఎందుకంటే లూజ్ అయిపోద్ది. కొంచెం యాలకుల పొడి అదేనండి, మిరియాలు, యాలకుల పొడి, అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి. రెండో దిబ్బరొట్టు అయితే కాల్చుతున్నామండి. కొబ్బరికూర బెల్లం వేసాకండి రెండోది కాలుద్దామండి. ముందుగా అయితే నూనె అయితే కొంచెం పెన్నంలో పోద్దామండి. రుబ్బుకున్న రుబ్బునైతే పెన్నంలో అయితే వేసేద్దామండి. రుబ్బు అయితే ఫుల్గా వేస్తామండి. ఇంక అట్టు ఖాళీలోగా, ఆ బెల్లం పాకు మరిగేలోగా, దెబ్బరొట్టి ఖాళీలోగా, మనం బెల్లం పాకు ఇంకా బ్యాలెన్స్ ఉందండి మరగడానికి, అది మరిగేలోగా మనం చెరుకు ముక్క ఎత్తుందండి. చెరుకు ముక్కలు దానికి చాలా దూరం వెళ్ళామండి. అలా మా ఊరిలోనే బోల్డ్ చెరుకు ముక్కలు ఉన్నాయండి. ఫ్యాక్టరీ తిరిగినని చెప్పాను, ఇప్పుడు ఫ్యాక్టరీ తిరగలేండి. మా ఫ్యాక్టరీ తిరగక చెరుకు ముక్కలకే కొరవైందండి మా ఊరు. అందరూ చెరుకు తోటలే వేసేవారు మా ఊర్లో, అలాంటిది లేవండి. ఎక్కడికో 20 కిలోమీటర్ల దూరం వెళ్ళి ఆ చెరుకు ముక్కల్ని, ఆ చెరుకు రసాన్ని తీసుకొచ్చామండి. ఏం చేస్తామండి, మనకు అవసరమైనప్పుడు ఎక్కడికైనా వెళ్ళి తెచ్చుకోవాలండి. బెల్లం పాకం అయితే రెడీ అయిపోయిందండి. అలాగే దిబ్బరొట్లు కూడా రెడీ అయిపోయాయండి. మన పని ఏంటండి, ఇంకా తినడమే. ఒకసారి పాకాన్ని చూడండి ఎంత బాగా మరగబెట్టామో. 1.5 2 గంటలు అయితే మరగబెట్టామండి. ఒక్కసారి పాకాన్ని చూడండి, అబ్బబ్బబ్బబ్బా భలే ఉందండి. భలే వచ్చిందండి. ఈ దిబ్బరొట్టు ముక్కని ఇలా ఇరుపుకొని పాకులో ముంచుకో తింటండి. చూడండి ఒకసారి, భలే ఉందండి. అబ్బాబ్బాబ్బాబ్బా చాలా గొప్పగా ఉందండి, చాలా గొప్పగా ఉందండి. ఈ వీడియోకి అయితే చాలా టైం అయితే తీసుకున్నామండి. ఎందుకంటే అండి వేరే దగ్గరికి వెళ్ళి చెరుకు ముక్కలు, చెరుకు రసం తీసుకొచ్చామండి. అలాగే చెరుకు రసాన్ని చాలా టైం అయితే మరగబెట్టామండి. ఎంత టైం అయితే అవునాయండి, మంచిగా పాకం అయితే వచ్చింది. మన దెబ్బరొట్లు అయితే వచ్చండి. మనం అనుకునే విధంగా వచ్చి అనుకున్న విధంగా తిన్నామండి. మీరు ఎవరైనా చెరుకు పానకం, దెబ్బరొట్టి ఎప్పుడైనా తిని ఉంటే కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాం.